జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జాతీయ ఉపాధి హామీ గ్రామసభ నిర్వహించి మండలానికి కావాల్సిన అనేక పనులపై నిర్ణయం తీసుకున్నట్లుగా కొమరోలు జాతీయ ఉపాధి హామీ ఏపీఎం మహాలక్ష్మి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గాంధీ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా కొమరోలు గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ గ్రామ సభ నిర్వహించారు. ఉపాధి హామీ ఏపీఎం మహాలక్ష్మి మరియు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా జడ్పీటీసీ సారే వెంకటనాయుడు, వైస్ ఎంపీపీ మౌలాలు, ఎంపీటీసీలు సుబాని, తిరుపతి రాజు పాల్గొన్నారు. ముందుగా కార్యాలయంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనను స్మరించుకున్నారు. అనంతరం 2024-25 సంవత్సరానికి గానే మొదటి గ్రామ సభను ఏర్పాటు చేశామని, గ్రామ సభలో తీసుకున్న నిర్ణయాలతో ఉపాధి హామీ పనులు చేపట్టే అవకాశం ఉందని, ఈసారి ఉపాధి హామీలు ఎక్కువగా 60% వ్యవసాయ శాఖ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ మేరకు అందరూ కలిసి నిర్ణయాలు తీసుకోవాలని ఉపాధి హామీ ఏపీఎం మహాలక్ష్మి తెలిపారు. అనంతరం జడ్పీటీసీ సారే వెంకటనాయుడు మాట్లాడుతూ ఉపాధి హామీ పనులను మండలంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారని, రాబోయే సంవత్సరానికి కూడా రైతులకు, ప్రజలకు ఉపయోగపడే మంచి నిర్ణయాలు తీసుకుని ఉపాధి హామీ ద్వారా మంచి పనులు అందరూ నిర్ణయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఎంజీఎన్ఆర్ఈజెస్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి అవసరమైనటువంటి బడ్జెట్ తయారీ, అలాగే పనుల గుర్తింపు కార్యక్రమానికి మొదటి గ్రామ సభగా కొమరోలు గ్రామ పంచాయతీలో గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామ సభలో ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి రాబోయేటటువంటి 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని పని దినాలు అవసరమవుతాయి అనేది ఒకటి, అలాగే ఆ పని దినాలకు సంబంధించి ఎంత బడ్జెట్ మనం రాబోయేటటువంటి ఆర్థిక సంవత్సరంలో తయారు చేసుకోవాలనేది చర్చించడం జరిగింది. కొమరోలు గ్రామ పంచాయతీకి 2025-26 ఆర్థిక సంవత్సరంలో 24,333 పని దినాలు అవసరమై ఉన్నది. ఈ 24,333 పని దినాలకు గాను మొత్తం 1,21,66,000 రూపాయలు మనము రాబోయేటటువంటి ఆర్థిక సంవత్సరానికి పనులు గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. మరి ఈ పనులకు సంబంధించి, ఈ బడ్జెట్కు సంబంధించిన పనులన్నిటికీ కూడా ఈ మాసంలోనే మనం ఒక షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకొని, ఈ షెడ్యూల్లో ఎన్ఆర్ఈజెస్ సిబ్బందితో పాటు మన సచివాలయ సిబ్బందిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంటు, సర్వేయరు, అలాగే అగ్రికల్చర్ అసిస్టెంట్లను కలిపి ఒక టీమ్గా ఏర్పాటు చేసుకొని 2 లేదా 3 రోజులు ఈ గ్రామ పంచాయతీలో పర్యటించి గ్రామ పంచాయతీకి అవసరమైనటువంటి వర్కులన్నీ గుర్తించిన తర్వాత మళ్ళీ ఫైనల్ గ్రామ సభ, చివరి గ్రామ సభ అనేది ఒక షెడ్యూల్ ప్రకారం ఒక తేదీని నిర్ణయించి ఇక్కడ గ్రామ సభ పెట్టి మనం గుర్తించినటువంటి పనులన్నిటిని కూడా ఫైనల్గా గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకొని ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి రాబోయేటటువంటి ఆర్థిక సంవత్సరంలో ఉన్నటువంటి పనుల ప్రణాళికలో మొత్తం బడ్జెట్కి సంబంధించిన పనులు అనేది ఫైనల్ చేయడం జరుగుతుంది. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా కొమరోలు గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ ఆఫీసులో ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో భాగంగా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్ను గుర్తించే పని కావచ్చు, ఆ పనిలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏపీఓ గారు, మా ఎంపీటీసీలు ఇక్కడ గ్రామ సభ నిర్వహించి కొన్ని సూచనలు చేయడం జరిగింది. వాటిల్లో భాగంగానే గ్రామాలలో ఉన్నటువంటి రైతులకు అనుబంధమైనటువంటి పొలాలలో పనిచేయడం కానీ, జంగిల్ క్లియరెన్స్ కానీ, మట్టి తొలకం కానీ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఏపీఓ గారిని, జిల్లా స్థాయి అధికారులను అందరినీ కోరుతా ఉన్నా. ఏదైతే రైతులకు న్యాయం చేయగలిగినప్పుడే ఈ దేశం బాగుంటుంది, రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది, ఈ దేశం బాగుంటేనే మనం అందరం బాగుంటామనే ఉద్దేశంతో ఈ ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో భాగంగా రైతులకు మంచి న్యాయం జరగాలని ఈ సందర్భంగా మీ ద్వారా అధికారులను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.